తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఇప్పటికి కూడా ఏదంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. డైవర్ట్ చేయడమే కాదు, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయి వాళ్ళు కూడా. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పీఎస్సీ లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి కనీసం ఆ విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలను వెల్లడించడం కాదు, దాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తాసు పలికే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం. దానిలో భాగంగానే ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులకు, అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి శత్రుత్వం ఉండదు, అంత అవసరం కూడా లేదు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాధాకిషన్ రావు గారు ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆయన చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పాడు, మేము సొంతగా చేయలేదు, మాకు ఒక పెద్ద ఆయన ఆదేశం ఇచ్చిండు, పెద్ద ఆయన ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద ఆయన అంటే అడుగుతూ కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. ఏం పెద్ద ఆయన అంటే కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ను పోలీసు అధికారులు క్లియర్గా రికార్డ్ చేసి పెట్టారు.